హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోగ్రామ్ ఎలా ఉందనే చూద్దామండి. 21వ తారీఖు 4వ నెల 2025 ఈరోజు సోమవారం. అదేవిధంగా రేపు ఉదయం 22వ తారీఖు 4వ నెల మంగళవారం ఉదయం ఆచరించే పూజ గురించి చెప్పుకుందామండి. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నేను రేపు ఉదయంది డేట్ వేసి పెడుతున్నాను తమ్నల్లో, కానీ రేపు ఉదయం ఆచరించుకునే పూజ అది ఈరోజు ఎపిసోడ్ అండి. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందనేది చూద్దాం రండి. ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం కృష్ణపక్షం, సోమవారం. ఈరోజు సోమాష్టమి అని కూడా పిలుస్తారండి. ఈరోజు అష్టమి తిథి ఉంది. నక్షత్రం వచ్చి నిన్న ఉత్తరాషాఢ నక్షత్రం కదా అండి, అది మధ్యాహ్నం వరకు ఉంది. తర్వాత శ్రవణ నక్షత్రం 12 గంటల నుండి ఉందండి. కాబట్టి ఈరోజు క్షేత్రపాలకుడు అయిన మనము భైరవుణ్ణి ఎక్కడ శక్తిని అయినా కాపాడుతుంది. కాలానికి అధిపతిగా కాలభైరవుణ్ణి నిర్ణయించడం జరిగింది కదా. కాబట్టి ఈరోజు మనము అష్టమి కలిసి వచ్చింది కాబట్టి మనం కాలభైరవుణ్ణి జపించాలండి. ఈరోజు మంత్రబలంలో ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించడం వల్ల అపమృత్యు దోషాలు కానీ అపకంటకాలు కానీ తొలగిపోతాయి. ప్రకృతి నుండి రక్షణ కూడా మనకు కలుగుతుంది. కుదిరితే అందరూ 108 సార్లు జపించుకోండి. మన జీవితంలో ఏదైనా కానీ ఎక్కడైనా కానీ పరీక్షించవద్దండి. అది ఏదైనా విషయంగా కానీ, అంటే ఏ విషయంలోనైనా కూడా మనం బాగా సీరియస్గా తీసుకొని దాన్ని పరీక్షించకూడదంట అండి. అలా పరీక్షించడం వల్ల మనమే నష్టపోతామంట. దేవాది దేవతలకు రక్షణకు అమృతం కావాలని అందరు దేవతలు రాక్షసులు అందరూ కలిసి క్షీర సముద్రంను చిలుకుతారు. అందులో ముందుగా అమృతం వస్తుందని అనుకున్నారు. కానీ అలా కాకుండా విషం అనేది వచ్చింది. ఆ తర్వాత అమృతం వచ్చింది. మనము పుట్టుకతోనే చెడు అలవాట్లు, చెడు దారులు అనేవి పట్టరండి. మన పరిస్థితులను బట్టి కూడా మారుతూ ఉంటారు. చెడ్డ వ్యక్తిలో కూడా మంచి అనేది ఉంటుంది. ఆ మంచిని మనం కనపడితే అది మన మంచి దృష్టితోటి చూసినట్టయితుంది. అదే చెడ్డ దృష్టితోటి చూసినట్టయితే వాళ్ళలో ఉన్న చెడు అనేది మనకు కనబడుతుంది. కాబట్టి మనము ఎలా చూస్తాము ప్రతి మనిషిని అనేది కూడా మనం చూసే చూపుల మీద ఆధారపడి అనేది ఉంటుందండి. ఒక మనిషిలో 2 గుణాలు కూడా ఉంటాయండి. ఇలాగనే చెడు అనేది ఉంటుంది, మంచి అనేది ఉంటుంది. కాబట్టి మనకు భగవద్గీతలో తెలియజేయడం జరిగిందండి, యద్భావం తద్భవతి అని. అంటే మనం చూసే ఏ భావంతో చూస్తే అలాగే కనపడతారు. మంచి భావంతో చూస్తే మంచిగానే కనపడతారు, చెడు భావంతో చూస్తే చెడుగానే కనపడతారు. కాబట్టి మనం చూసే దాని మీద ఏదైనా ఆధారపడి ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. ఈరోజు చిన్న కథ కూడా చెప్పారండి. ఒక కుటుంబంలో 2 అన్నతమ్ములు జన్మించారు. ఇద్దరు ఉంటారు. ఒకరు కష్టపడుతూ ఉంటారు, ఒకరేమో తేలికగా బ్రతకాలంటూ నలుగురిని ఉపయోగించుకుంటూ వాళ్ళ నుంచి నలుగురితోటే అభివృద్ధి చెందుతాడు. తమ్ముడేమో నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు, కష్టం చేసుకొని, కష్టాన్ని నమ్ముకొని. అన్నయ్య మాత్రము ఊరిలో ఉన్న ప్రజల్ని మాటలు చెప్పి మోసాలు చేసి అలా చేసి తొందరగా ఎదిగిపోతాడు. తమ్ముడు భార్య ఎప్పుడు అంటుంది, మీ అన్నయ్య చూడు ఎప్పుడు ఊర్లో ప్రజలందరినీ ఉపయోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు, బాగా అభివృద్ధి చెందుతున్నాడు. మీరు మంచిది అని మాకు చెప్తూ మనం కష్టాల పాలవుతున్నాం. మన జీవితం అనేది కష్టాలు అవుతుంది, పిల్లలకి కూడా కష్టమే కలుగుతుంది. మీరు మంచితోటి ఏం సాధించారని ప్రశ్నిస్తుంది భర్తని. అప్పుడు అతను అంటాడు కదా, మనం నెమ్మదిగా ఎదుగుతాంలే అని భార్యకు చెప్పేవాడు. కొద్ది కాలం తర్వాత పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి అన్నయ్యకు. కానీ జీవితంలో అన్నీ ఉండి కూడా ఆరోగ్యం మాత్రం కోల్పోతాడు. భార్య పిల్లలను కూడా కోల్పోతాడు. చివరికి చనిపోయే సమయం వచ్చినప్పుడు చాలా భీకరంగా మరణిస్తాడు. ఎవరు అయితే నేను కష్టాల్లో ఉండడానికి ఇల్లు లేక చిన్న గుడిసెలో ఉండి పిల్లలను అంతో ఇంతో చదివించుకొని పిల్లలకు వివాహం చేస్తాడు. తమ్ముడు మాత్రం ఆరోగ్యంగా తను జీవితాన్ని సాగిస్తాడు. చివరికి జీవితంలో అంత్యం కూడా అయిపోయింది. మీది కర్మ పుణ్యము, లాభ నష్టములు మీకే ఉంటాయి. మనం చేసే ఏవి కాని పనులు మన మీదనే ఆధారపడి ఉంటాయి. వాటి వల్ల మన పిల్లలు కూడా
ప్రభావం అనేది చూపిస్తుంది. మీరు కష్టాలు ఎదురిస్తున్నారు అంటే మీరు దృఢంగా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. అక్కడ ధనం లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నవారు, ధనము లేకపోయినా మీ పిల్లల్ని మంచి పేరు, మంచి గుణాలతోటి అభివృద్ధి చెందుతారు. కానీ ఆ అన్నయ్య మాత్రము అతడు చేసిన పాపాలకు, పుణ్యాలకు, మోసాల వల్ల అతని పిల్లలకు చెడు అలవాటై వ్యసనాల బారిన పడి వాళ్ళ వల్ల జీవితం అంత్యం అయిపోయింది. సారాంశం ఏంటంటే ఇక్కడ పుట్టుక చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు, మధ్య జీవితం మాత్రమే మన చేతిలో ఉంది. కాబట్టి కొంతమంది జాతకాలు, గ్రహాలు అనేవి ఆలకించండి. కానీ మనకు అనారోగ్యం వచ్చినప్పుడు అదే తగ్గుతుంది అంటే తగ్గదు కదా అండి. మనం వైద్యుల దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుంటేనే మనము ఆ బాధ నుండి తగ్గి ఆరోగ్యం అనేది మనకు కుదుటపడుతుంది. అలాగే భరించలేని కష్టాలు ఉన్నప్పుడు మంచి గురువు దగ్గరికి వెళ్ళి మంచి పరిష్కారం చెప్తే, సమస్యలు వచ్చినప్పుడు అయిన వారి చేత మనము నిర్ణయాలు తీసుకుంటే మనము ఏవైనా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాము. ఇవన్నీ కూడా అవసరాలే మన జీవితంలో. జీవిత చక్రం మంచిగా ఉన్నవారు కూడా మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ జాతకం బాగున్నా కూడా, జీవిత చక్రం బాగున్నా కూడా వాళ్ళు అర్ధాంతరంగానే వాళ్ళ జీవితం అనేది ముగిస్తుంది. అధిక సుఖాలు ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చి వాళ్ళ జీవితం అనేది మధ్యలోనే ముగిస్తుందంట అండి. మనం కష్టాలు వచ్చినాయి కదా, మనకి ఏదైనా సమస్యలు ఉన్నాయి కదా అని మనం బాధపడతాం. కానీ సమస్యలు ఉన్న వారికి ఆయుష్ అనేది పెరుగుతుందంట. ఏ లోపము లేని వారికి జీవితము మధ్యలోనే అంత్యమవుతుంది. కష్టపడి చదివిన వాడు ఎప్పుడు కానీ, ఉదాహరణకి వాడు ఉన్నత విద్యలను అనుసరిస్తాడు. కానీ చదువుకున్నప్పుడు చాలా కష్టపడతారు. ఆర్థికంగా కూడా వాళ్ళకి డబ్బు అనేది కూడా ఉండదు. కానీ వాళ్ళు కష్టపడినందుకు జీవితంలో మహాజ్ఞానాన్ని పొందుతాడు. అదే డబ్బున్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అన్ని రకాల వాళ్ళకు డబ్బు ఉన్నా కూడా చదవలేక మూర్ఖులై చెడు వ్యసనాల బారిన పడి వాళ్ళు చదువుని మధ్యలోనే అర్ధాంతరంగా వదిలేస్తారు. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఏమి అర్థమైంది అనేది మీ విజ్ఞతకే వదిలేస్తానని చెప్పాడండి. మీరే ఆలోచించుకోండి. మనకు కష్టాలు ఉన్నాయి కదా, మనకి బాధలు ఉన్నాయి కదా, మనం ఇంతే అని ఎప్పుడు అనుకోకూడదంట అండి. ఎందుకంటే ఆ కష్టాలు మనకి మనోధైర్యాన్ని, మనోబలాన్ని కూడా పెంచుతూ మనం ముందుకెళ్ళేలాగా సాగిపోతామండి. అదేవిధంగా మన ఆయుష్ కూడా, కష్టం వచ్చిందంటే మన ఆయుష్ అనేది పెరుగుతుంది. అధిక సుఖాలు ఉన్నవారు ఎప్పుడు కానీ మధ్యాంతరంగానే వెళ్ళిపోతారని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయం, మనకు ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. శివలింగాన్ని పూజించవచ్చా అని. శివలింగం ఎవరైనా పెట్టుకోవచ్చంట అండి, ఎలాంటి తప్పు లేదంట. శివలింగము ఎదుట నంది ఉంచాలా అనేది కూడా డౌట్ ఉంటుందంట. శివలింగం ఎదురుగా నంది ఉంటేనో పెట్టుకోండి, ఒకవేళ లేకుంటే ఒక శివలింగాన్ని కూడా పూజించవచ్చంట అండి. ఆ శివలింగం ఎదురుగా మనం కూర్చొని ఉంటాం కాబట్టి మనమే నందిగా భావించుకోవాలంట అండి. అదేవిధంగా మనము లింగం ఉండి నంది ఇంట్లో ఉందనుకోండి, చిన్న మూర్తులు, వాటిని అభిషేకించినప్పుడు రెండింటిని కలిపి అభిషేకించాలా, వేరువేరుగా అభిషేకించాలా అనేది డౌట్గా ఉంటుందంట అండి. మీకు కుదిరితే రెండు కలిపి అభిషేకం చేయండి, లేదంటే దేనికి అది కూడా అభిషేకం చేసుకోండి అని చెప్పారండి. అదేవిధంగా మనము గుడికి వెళ్ళినప్పుడు అభిషేకం చేయించుకోలేమనుకోండి, కుదరలేదనుకో, చేయించకుండా ఏమన్నా తప్పు ఉంటుందా, ఏదైనా దోషాలు వస్తాయా అని అందరికీ డౌట్ ఉంటుందంట. అలాంటిది ఏమీ ఉండదంట. మీకు కుదిరితే అభిషేకం చేయించుకోండి, లేదంటే మామూలుగా దర్శనం అనేది చేసుకొని రావచ్చంట అండి. దానికి ఎలాంటి తప్పు అనేది లేదంట. మన ఇంట్లో చిన్న మూర్తులను పెట్టి మనము పూజించుకుంటాం కదా అండి. ఇంట్లో పెట్టిన వాటికి స్థిర ప్రతిష్టత అనేది ఉండదంట, చర ప్రతిష్టత అనేది ఉంటుందంట. కాబట్టి పవిత్రమైన వస్తువులుగా వాటి నుంచి మనకు మంచి శక్తి అనేది విడుదలవుతుంది. చాలా రోజులు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ శివలింగాన్ని చిన్న కప్పు కానీ, వెండి గిన్నె కానీ, ఏదైనా ఏది లేకుంటే ఆకుతో చేసిన గిన్నెలు ఉంటాయి కదండి, విస్తరిది, అలాంటి గిన్నెలో కానీ పెట్టి నీరు పోయాలంట. నీరు పోసేసి ఆ లింగాన్ని అందులో పెట్టాలంట. పాణిపీఠం వరకు మునిగేలాగా నీరును పోసి ఉంచాలంట. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు ఆకర్షించకుండా ఉంటుందంట. ఈరోజు మనకి సాంప్రదాయంలో ఇలా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం మనం ఆచరించవలసిన పూజ అండి. రేపు మంగళవారం ఉదయం
22వ తారీఖు అండి. ఇక్కడ అర్థం చేసుకోండి, 22వ తారీఖు ఉదయం చేసే పూజ కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ థంబ్నెయిల్ పైన 22వ తారీఖు అనే డేట్ వేసి వీడియో పెడితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. రేపు శ్రీరాముల వారిని పూజించుకోండి. మనకి చాంద్రమానం తర్వాత వచ్చే నవమిని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటామండి. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో సౌరమానం తర్వాత వచ్చే నవమిని అంటే రేపు వచ్చే నవమిని కూడా శ్రీరామనవమి జరుపుకుంటారంట అండి. కాబట్టి ఒకవేళ మొన్న మీరు జరుపుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఇంట్లో పెట్టుకొని దానికి వడపప్పు, మజ్జిగ, పానకము పెట్టి నైవేద్యంగా శ్రీరాముల వారికి చూపించి తర్వాత ఇంట్లో వాళ్ళందరూ తినండి. అలాగే రేపు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి పితృదోషాల నుంచి రక్షణ అనేది కలుగుతుంది. ప్రకృతిలో నుంచి శత్రువుల నుంచి మనకి ఏదైనా ఆపదలు వచ్చేటివి ఉంటే అవనేవి రావండి. కుదిరితే అందరూ ఆచరించుకోండి. ఒకవేళ పూజ ఆచరించని వాళ్ళు శ్రీరామ రక్ష స్తోత్రాన్నైనా చదువుకోండి. ఇలాంటి అంటే పితృదోషాల నుంచి వచ్చేటివి కానీ ప్రకృతి నుండి వచ్చేటివి కానీ మనకు ఏమైనా ఉంటే అవి అనేది నెగిటివ్ ఎనర్జీస్ మనకి రక్షణ అనేది కలుగుతుంది. రేపు ఉదయం ఈ పూజ అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం దుర్గా అమ్మవారి ముందు కూర్చొని మనము దుర్గా అమ్మవారిని దీపాలు మట్టి ప్రమిదలు పెట్టేసి 2 ఒత్తులేసి ఒక జ్యోతిలాగా వెలిగేలాగా వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్న తర్వాత దుర్గా అష్టకం కానీ దుర్గా స్తోత్రం కానీ పఠించుకోండి. తర్వాత పూజానంతరం నైవేద్యంగా బెల్లం ముక్కని సమర్పించండి. తర్వాత అందరూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆ బెల్లం ముక్కని నైవేద్యంగా స్వీకరించండి. ఇలా చేయడం వల్ల దుర్గతి నుండి దూరం అవుతుందండి. అంటే మనకి కుటుంబంలో అందరికీ ఏమైనా దిష్టి దోషాలు ఉన్నా శత్రువుల బాధలు ఉన్నా అవన్నీ తొలగిపోయి మనకు దుర్గతి దూరమై సద్గతి అనేది లభిస్తుంది. వీలైతే ఈరోజు సాయంత్రం అందరూ ఈ యోగక్షేమం ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.